ఇవాళ మనము 10వ అధ్యాయము ఎక్కడి దాకా చేసామండి ఇప్పటిదాకా గుర్తుందా? చాలా గ్యాప్ వచ్చేసింది. యా, సో 10 పాయింట్ 37 వరకు అయ్యేది. ఓకే. ఎస్, ఇవాళ 38 చూద్దాం మనం. ఇంకా దాంతో పాటు ఇంకా ముందున్నటువంటి శ్లోకాలు కూడా. ఓకే, సో నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను 38. చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రైస్ చేయొచ్చు, లేకపోతే అన్మ్యూట్ చేసి చదవచ్చు. కృష్ణ ప్రభు. ఎస్, చదవండి మాతాజీ. 10.38 దండోదమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. అనువాదము: ధర్మ విరుద్ధతను అణచే సాధనములలో నేను శిక్షను, విజయమును కోరే వారిలో నేను నీతిని, రహస్యములలో నేను మౌనమును, జ్ఞానవంతులలో నేను జ్ఞానమును. హరే కృష్ణ హరే ప్రభుజీ, కృష్ణ, ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. సో మనకందరికి తెలుసు, విభూతి యోగము అధ్యాయము. ఇంకా భగవంతుడు ఆ, తన యొక్క విభూతుల గురించి విస్తరిస్తున్నారు. ఆల్దో ఇప్పుడు ఒక రెండు శ్లోకాల తర్వాత మనం చూస్తాము, కృష్ణుడు ఏం చెప్తారంటే, నేను ఇప్పుడు దాకా చెప్పిన విభూతులు అది శాంపిల్ మాత్రమే. అంటే నా విభూతులు అనంతమైనటువంటివి, దాన్ని ఒక లిస్ట్లో తయారు చేసి పెట్టరాదన్నమాట. సో ఇప్పుడు దాకా చెప్పింది కేవలం ఒక శాంపుల్ లాంటిదన్నమాట. సో భగవంతుడి విభూతులు చాలా చాలా అనంతము. ఇంకా దాన్ని పూర్తిగా అర్థం చేసుకునే సామర్థ్యం ఎవరికీ లేదు. రైట్. సో స్టిల్ అట్లీస్ట్ మన స్థాయికి మనం ఎన్ని విభూతులైతే అర్థం చేసుకోగలుగుతామో అన్ని భగవంతుడు కనీసం చెప్పారు, ముఖ్యమైనటువంటి విభూతులు. సో అందులో ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే, ధర్మ విరుద్ధతను అణచే సాధనములలో నేను శిక్షను. ఉమ్. సో ధర్మ విరుద్ధత ఏదైతే ఉంటుందో, అంటే ధర్మానికి వ్యతిరేకంగా పని చేయడం ఏదైతే ఉంటుందో, దాన్ని అణచే అంటే దాన్ని కంట్రోల్ చేయడంలో అనేక సాధనలు ఉన్నాయి. అవునా? ఒక వ్యక్తిని ప్రేమతో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా ఆ వ్యక్తి ధర్మ విరుద్ధ కార్యాన్ని ఆపొచ్చు. అవునా? సో అనేక ఆ, రకాల సాధనల్లో కూడా చాలా చాలా ఎక్స్ట్రీమ్ ఏదైతే ఉంటుందో అదేంటి? శిక్షణ. రైట్. సామధాన భేదదండనం అని అంటాం కదా మనం. సో జనరల్గా ఏదైనా ప్రాబ్లంకి డైరెక్ట్ సొల్యూషన్ శిక్షణ కాదు. శిక్షణ అంటే దండించడం అన్నమాట. రైట్. ఈ మన ఇండియన్ లాలో కూడా, కోర్టులో కూడా ఎవరికి డైరెక్ట్గా శిక్ష ఎవరు తీవ్రతను బట్టి ఇస్తారనమాట. తీవ్రతను బట్టి ఏ సందర్భంలో జరిగింది అవన్నీ కూడా చూసి ఆ, కఠినమైన శిక్షణ, లేకపోతే వాళ్ళని ఇంకొక అవకాశం ఇవ్వాలన్నా అవన్నీ కూడా చూస్తారనమాట. అనేక సాధనలు ఉంటాయి, కానీ చాలా ఎక్స్ట్రీమ్ ఏంటి? శిక్షణ. సో ఈ శిక్షణ కూడా చూడండి, దండించడం అనేది ఆ, ఈ సమాజంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే అది కూడా ముఖ్యం. సో ఫర్ ఎగ్జాంపుల్, ప్రభుపదుల వారు చెప్తారేంటి, 4 రకాల వ్యక్తులు ఉంటారు. ఆ, ఒకరు ఆ, కేవలం వినడం ద్వారానే వాళ్ళు నేర్చుకుంటారు. ఇంకా రెండవది, వాళ్ళు వింటారు కానీ వాళ్ళు దాన్ని పాటించరు. సో వాళ్ళు చూడడం ద్వారా నేర్చుకుంటారు. రైట్. మూడవది, అనుభవం ద్వారా నేర్చుకుంటారు. ఇంకా నాలుగవది, అది గాన్ కేస్ అన్నమాట. వాళ్ళు విన్న తర్వాత కూడా, చూసిన తర్వాత కూడా, అనుభవించిన తర్వాత కూడా వాళ్ళలో మార్పు రాదు. సో ఆ విధంగా ఆ, ఈ గాన్ కేసెస్ ఎవరైతే ఉన్నారో, 4వ కేటగిరీ ఇప్పుడు చెప్పాను నేను, అటువంటి వాళ్ళకే దండన అనేది సూచిస్తుంది. రైట్. సో ఎందుకంటే జీవితంలో మనం చూస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ దుఃఖాలయం అనే ఒక విషయం ఉంది, మనం విన్నాము. సో బుద్ధి కలిగిన వాళ్ళు విన్నారు, దుఃఖాలయము ఈ భౌతిక జగత్తులో అనవసరంగా సుఖంగా ఉండడానికి ప్రయత్నించకూడదు భౌతికంగా. అది విని మనం స్వీకరిస్తే చాలా మంచిది. వినకుండా విన్నా కానీ స్వీకరించిన వాళ్ళు చూస్తారనమాట. అవునా? కళ్ళారా చూస్తున్నాం మనం. అరే, ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు కళ్ళ ముందు చనిపోయారు, నానా దుఃఖాలకు లోనయ్యారు. ఎవరు ఇక్కడ సుఖంగా లేరు, అందరి జీవితంలో ఏదైనా ఒక ప్రాబ్లం నడుస్తుంది. రైట్. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక, కేవలం సుఖంగా ఉండేటటువంటి ఒక ప్రయత్నం మాత్రం అందరూ చేస్తున్నారు. కానీ అది ఎంతవరకు లభించింది అనేది అది ఎవరికి తెలియదు. అవునా?
సో ఆ విధంగా మనం చూస్తాము, చూసి నేర్చుకుంటాం. ఎప్పుడెప్పుడు చూసిన తర్వాత కూడా మనకు అనిపిస్తుంది వాళ్ళకు బహుశా ఎంజాయ్ చేయడం తెలియదు, నాకు చాలా బాగా తెలుసు. సో ఈ విధంగా ఒక వ్యక్తి అనేక ఆ, ఇంద్రియ తృప్తి కార్యాలలో నియుక్తుడవుతాడనమాట. అప్పుడు తన అనుభవం ద్వారా తను నేర్చుకుంటాడు, అరే నిజంగానే ఇది దుఃఖాలయము అని. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ యయాతి మహారాజ్ కథ మనం వింటాం శ్రీమద్ భాగవతంలో. రైట్. తను ఎన్నో వందల సంవత్సరాలు ఇంద్రతృప్తిలో నిమగ్నమయ్యాడు. రైట్, ఒక స్త్రీతో. సో ఆ విధంగా లాస్ట్కి తను చెప్పిన విషయం ఏంటి, ఇందులో ఎటువంటి సుఖము లేదు, అనవసరంగా నేను టైం వేస్ట్ చేశానని. అవునా? సో ఆ విధంగా ఆ కేసులో తను ఏంటి, అనుభవంతో నేర్చుకున్నారు. రైట్. సో అందుకనే ఫస్ట్ క్లాస్ ఎవరు, ఫస్ట్ క్లాస్ ప్రభుపాదులు ఎవరు ఏమంటారు, కేవలం వినడం ద్వారా నేర్చుకుంటారనమాట. అటువంటి వాళ్ళు తెలివి కలిగిన వాళ్ళు. వినడం అంటే సరైన అథారిటీతో వినడం. ఇంకది ఎందుకంటే చెప్పడానికి చాలా మంది ఉన్నారు లోకంలో, యూట్యూబ్లో ఎన్నో వీడియోలు ఉన్నాయి, ఎంతో మంది ఏదేదో చెప్తున్నారు. సో అందరిది వినకూడదు. ఏదైతే పరంపరలు వస్తుందో, ఇంకా అనుభూతి కలిగినటువంటి ఆ, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అథారిటీ ఎవరైతే ఉన్నారో గురు శిష్య పరంపరలో, అటువంటి వాళ్ళ నోటి నుంచి వచ్చేటటువంటి వాణిని వినడము, స్వీకరించడం అన్నమాట. సో మనకి ప్రభుపాదుల వారు ఇంకా అనేక మంది ప్రభుపాదుల వారి శిష్యులు ఉన్నారు, ఈ ఈ పరంపరలో ఉన్నటువంటి భక్తులు. ఆ వాణిని మనం స్వీకరించవచ్చు. చాలా చాలా బెస్ట్. సో ఆ విధంగా ఆ, ఎవరైతే గాన్ కేసు ఉంటారో, ఏ విధంగానూ వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉండరు, అటువంటి వాళ్ళని ప్రకృతి ఏం చేస్తుంది, దండిస్తుంది. వేరే ఆప్షన్ లేదు ప్రకృతి దగ్గర కూడా. రైట్. సో అందుకనే దండన అనేది చాలా ఎక్స్ట్రీమ్ స్టెప్ అన్నమాట. అది భగవంతుడిని ప్రతినిధిస్తుంది. అధర్మాన్ని అణచడంలో దండన అనేది భగవంతుని ప్రతినిధిస్తుంది. ఓకే. ఇంకా మీకు అందరికి తెలుసు, యాక్చువల్లీ ఒక వ్యక్తి దుఃఖానికి లోనయ్యాడు అని అంటే దానికి అర్థం ఏంటి, తను ఖచ్చితంగా పూర్వంలో పాపం చేశాడు. దెర్ ఇస్ నో డౌట్. అదే మనకు శాస్త్రాలు చెప్తున్నా, అదే మనకు ఆచార్యులు చెప్పారు. అది మనకు గుర్తుందా లేదా అనేది పక్కన పెట్టేయండి. ఎందుకంటే మన సామర్థ్యము ఆ, మనకు నిన్నగాక మొన్న జరిగిందే గుర్తుండదు. అవునా? సో ఎన్నో జన్మల నుంచి ఎన్నెన్నో మనం చేశాము, అవంతా కూడా మన సంచిత కర్మలో జమ అయి ఉందన్నమాట. ఆ, ఇంకా ఈ జన్మలో మనం జన్మమెత్తుతున్నప్పుడు తలరాత రాయబడింది. తలరాత దేన్ని బట్టి రాయబడింది, సంచిత కర్మలో నుంచి కొన్ని పుణ్యకర్మ ఫలితాలు, పాపకర్మ ఫలితాలు తీసుకొని ప్రారబ్ధముగా మార్చి దాన్ని పెట్టారనమాట. సో అందుకనే ఆ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరికైతే భౌతిక శరీరం ఉందో వాళ్ళు ఖచ్చితంగా పుణ్య పాపాల యొక్క కర్మబంధంలో చిక్కారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. సో దెర్ ఇస్ నో డౌట్. రైట్. సో అందుకనే ఇది ఒక రకంగా ఆ, పాపకార్యాలకు మనకు దక్కేటటువంటి దుఃఖం ఏదైతే ఉందో అది కూడా పనిష్మెంటే, ఒప్పుకుంటారా? దండన. ఆ, ప్రకృతి మనకు నేర్పిస్తుంది అనమాట. ఎవరైతే మాటలతో వినరో వాళ్ళు చేతలతో వింటారంటారు కదా. సో ఆ విధంగా ప్రకృతి కూడా ఎవరైతే ఆ, ఆ, భగవంతుడు స్థాపించినటువంటి ధర్మాన్ని పాటించకుండా దానికి వ్యతిరేకంగా వెళ్తారో అటువంటి వాళ్ళకి ప్రకృతి ఏం చేస్తుంది, కొంచెం హెవీ డోస్ ఇచ్చి నేర్పిస్తుంది అనమాట, ఇలాంటి పాపం మళ్ళీ చేయకూడదని. రైట్. సో ఆ విధంగా ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ, దుఃఖం ఏదైతే ఉందో అది ఒక పనిష్మెంట్ లాంటిదే. కానీ దీని వెనకాల ఉద్దేశం ఏంటి, ఇప్పుడు మన ఇండియన్ లా కానివ్వండి, ఏ లా అయినా కానివ్వండి, పనిష్మెంట్ ఎందుకు ఇస్తారు, ఒక వ్యక్తిని సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం అన్నమాట. రైట్. సో ఆ విధంగా ఇందులో నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటి, మనము చాలా ఆల్రెడీ పనిష్మెంట్ని అనుభవించాము. రైట్. ఇంకా అనుభవిస్తున్నాము కూడా, ఇంకా అనుభవించబోతున్నాము. ఎందుకంటే ఆల్రెడీ రాసింది, దాన్ని మనం మార్చలేము. అకస్మాత్తుగా రోగాలు వస్తూ ఉంటాయి, అకస్మాత్తుగా అపార్థాలు జరుగుతాయి, ఇంకా అకస్మాత్తుగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, డబ్బు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఏదో ఒక రకంగా ఇక్కడ ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి. రైట్. సో ఇప్పుడు నేను అకస్మాత్తుగా ఒక లాస్ట్ 2-3 డేస్ క్లాస్ తీసుకోలేకపోయాను, మా ఇంట్లో అందరు సిక్ అయిపోయారు ఒకేసారిగా, ఇంక్లూడింగ్ గౌరాంగ్. సో ఆ విధంగా సడన్ సర్ప్రైజింగ్ మూమెంట్ అన్నమాట. సో ఆ విధంగా దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ మెటీరియల్ వరల్డ్. మనం రెడీగా ఉండాలి. యా, దీన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, మన భక్తి కాంప్రమైజ్ అవ్వకుండా. రైట్. సో అలా అని మనకు తెలుసు మన కర్మలో ఎంతో రాసి ఉంది, ఇంకా రాబోతుంది. మెంటల్లీ ప్రిపేర్డ్గా ఉండాలి. ఇంకా అన్ని పరిస్థితుల్లో మనం కృష్ణుణ్ణి స్మరించాలి. ఓకే. ఇంకా ఇది కూడా ఒక రకంగా మనకు టెస్ట్ అన్నమాట. మనం ఇన్ని డిఫికల్ట్ పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎంత కృష్ణుణ్ణి స్మరించగలుగుతున్నాం అనేది.
ఆ విధంగా మనకు మన స్థాయి కూడా అర్థమవుతుంది. ఇంకా దాని మీద మనం వర్కౌట్ చేయొచ్చు. రైట్. సో ఒక డిఫికల్ట్ పరిస్థితుల్లో మనం కృష్ణుని స్మరించడం డిఫికల్ట్ అయితే, మృత్యు అనేది చాలా డిఫికల్ట్ పరిస్థితి, అందరికంటే డిఫికల్ట్ పరిస్థితి. దానికంటే డిఫికల్ట్ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆ సమయంలో మానసికంగా, శారీరకంగా చాలా దుఃఖం కలుగుతుంది. అటువంటి సందర్భంలో మనము కృష్ణుణ్ణి స్మరించగలుగుతామా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. సో ఇది మనం నేర్చుకోవాలి. ఉం? సో దాని తర్వాత రెండవ పాయింట్, కృష్ణుడు ఏం చెప్పారు ఇక్కడ? ఆ, విజయమును కోరే వారిలో నేను నీతిని. ఉం? సో మీకు అందరు తెలుసు, అందరికంటే పెద్ద విజయం యాక్చువల్గా నీతి. ఎక్కడైతే నీతి ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది ఖచ్చితంగా. సో చాలామంది అవినీతి కార్యాలు చేసి ఒక రకంగా భౌతికంగా విజయం పొందుతారు. అవునా? నేను ఒక పెద్ద చీటింగ్ చేసి బహుశా ఐఐటిలో సీట్ కొట్టేయచ్చు, చీటింగ్ చేసి ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టేయచ్చు. సో అది భౌతికంగా బాహ్యంగా అనిపించవచ్చు ఇక్కడ విజయం అని, కానీ యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి చీటింగ్ చేసి పొందుతాడో దాని ద్వారా తనకి ఎటువంటి సుఖం లభించదు. దాని అర్థం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను చెప్పినట్టు మన ప్రారబ్ధములో రాసినటువంటిది మాత్రమే మనకు దక్కుతుంది. నేను చెప్పినట్టు కొన్ని కిలోల దుఃఖాలు, కొన్ని కిలోల సుఖము, ఇది రాసి ఉంటుంది ఆల్రెడీ. సో ఫర్ ఎగ్జాంపుల్, నా ప్రారబ్ధంలో 5 కేజీల సుఖము రాసి ఉంది. రైట్. నాకు 5 కేజీల సుఖము రావాలంటే ఈ ఆర్థిక సామర్థ్యము నాకు వస్తుంది నా కర్మ వల్ల. అది నేను ఎక్కువ ప్రయత్నం చేయకుండా కానీ వచ్చేస్తుంది. రైట్. కానీ నేనేం చేశాను? నేను చాలా చాలా ఆ, అధర్మ మార్గంలోకి వెళ్ళి అది ఇది చేసి నేను ఎక్కువ డబ్బులు కూడా సంపాదించాను. ఆ మోసం చేసి, ఈ మోసం చేసి, నీతి నిజాయితీ లేకుండా. ఏదైతే మనము నీతి నిజాయితీతో కష్టపడి సంపాదిస్తామో అది మన కర్మలో రాసున్నట్లు లెక్క. అలా గుర్తుపెట్టుకోవచ్చు మనం. దానికి మించినది ఏది ఎప్పుడైతే మనం చేస్తున్నామో అది మన కర్మలో లేదు. ఇంకా అది వచ్చిన తర్వాత కూడా డబ్బు ఉంటుంది, ఫెసిలిటీ ఉంటుంది, కానీ సుఖం ఉండదు. చూడండి, మన కర్మలో రాసి ఉండేది ఎన్ని డబ్బులు ఉంటాయి, ఎన్ని కార్లు ఉంటాయని కాదు, ఎంత సుఖం ఉంటుందని రాసి ఉంటుంది. ఇది విషయం గుర్తుపెట్టుకోవాలి. సో 5 కేజీల సుఖం రాసి ఉందనుకోండి, నా దగ్గర బహుశా 100 బంగ్లాలు ఉన్నా కానీ 5 కేజీల కంటే 1 గ్రాము సుఖం కూడా ఎక్కువ దక్కదు నాకు. బంగ్లాలు పెరిగాయి ఎందుకంటే నేను ఏదో అవినీతి చేసి బంగ్లాలు పెంచుకున్నాను, నేను అవినీతి చేసి బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ పెంచుకున్నాను, కానీ సుఖం మాత్రం 1 గ్రామ్ కూడా పెరగదు. అందుకనే మనం చూస్తాం, ఎప్పుడప్పుడు చాలా చాలా ధనవంతులు ఉంటారు, కానీ వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఎటువంటి ఫ్రీడమ్ కూడా ఉండదు. ఎక్కడ పడితే అక్కడ ఏం డెత్ థ్రెట్స్ వస్తూ ఉంటాయి. చాలామంది అపోజిట్ వాళ్ళు ఏమంటారు, ప్రాణం తీసే బెదిరించడము, బెదిరింపు కాల్స్, ఇవి అవి చాలా నడుస్తూ ఉంటాయి. మీకు ఫిల్మ్ స్టార్స్, ఇంకా పొలిటీషియన్స్, వాళ్ళ లైఫ్ చాలా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. మనం అనుకుంటున్నాం చాలా హాయిగా ఉన్నారని. ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ థింగ్. రైట్. ఎప్పుడు ఎవరు చంపుతారో అనేది తెలియదు. మరి ఆ డబ్బు, ఈ డబ్బు, ఆ యాంగ్జైటీ, ఈ యాంగ్జైటీ. మరి ఇంకొక ప్రాబ్లం అక్కడ ఏముంటుందంటే, ఒక్క స్థాయికి ఎదిగిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి కిందికి రావడానికి సిద్ధంగా ఉండడు. ఎందుకంటే కిందికి వచ్చేస్తే ఇక సమాజంలో ఏం మోహన్ చూపిస్తానని. సో ప్రెస్టీజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనమే ఉన్నాం, మనకేం ప్రెస్టీజ్ లేదు సమాజంలో. మనం కిందున్నామా మీదున్నామా మనకేం డిఫరెన్స్ ఉండదు. మనం హాయిగా జపం చేసుకుంటాం, భగవతం చదువుకుంటాం, ఇంట్లో ఒంటరిగా కూర్చుంటాం. అవునా? సో ఒక రకంగా అది మనకు ఆశీర్వాదం అన్నమాట. రైట్. సో అలా అని ఏం చెప్తున్నానంటే, మనము ఎప్పుడైతే అవినీతిలో పాల్గొని బిజినెస్ చేస్తారు చాలామంది, అందులో కూడా చీటింగ్ పనులు నడుస్తూ ఉంటాయి. రైట్. సో ఎక్కడ కూడా భక్తుల లక్షణం ఏంటి? భక్తులు అంటేనే బై డిఫాల్ట్ వాళ్ళను నీతి నిజాయితీ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ గివెన్. రైట్. ఎందుకంటే కృష్ణుడు చెప్పారు ఈ విషయము, ఎక్కడైతే నేను ఉంటానో, ఎక్కడైతే అర్జునుడు ఉంటాడో అక్కడ నీతి కూడా ఉంటుందని. భగవద్గీతలో ఏ శ్లోకం ఇది? లాస్ట్ శ్లోకం. అవునా? యత్ర యోగేశ్వర కృష్ణ, యత్ర పార్థో ధనుర్ధర, తత్ర శ్రీ విజయోర్భూతిర్ ధ్రువా నీతిర్మతిర్మమ అని కృష్ణుడు చెప్పారు. ఎక్కడైతే ఆ, కృష్ణుడు, ఎక్కడైతే అర్జునుడు ఉంటారో అక్కడ ఏముంటుంది? నీతి కూడా ఉంటుంది. విజయము, యశస్సు అన్నీ ఉంటాయి, కానీ నీతి కూడా ఉంటుంది. సో దాని అర్థం ఏంటి? మన మనం ఆధ్యాత్మిక జీవితం పాటిస్తున్నాము, ప్రత్యేకంగా కృష్ణ భక్తి చేస్తున్నాము కాబట్టి మనలో 100% నీతి వచ్చేస్తుంది బై డిఫాల్ట్. ఒకవేళ మనం మంచిగా తీవ్రతతో భక్తి చేస్తే. ఒకవేళ రావట్లేదు అని అంటే మనం దాని మీద వర్క్ చేయాలి. భక్తిలో ఉండి కూడా
అబద్ధాలు ఆడే అలవాటు, లేకపోతే ఒకరిని మోసం చేసేద్దాము, అలా చేస్తే కొంచెం ఎక్కువ డబ్బు వచ్చేస్తుంది, లేకపోతే ఏదో ఒకటి అటువంటి అవినీతి కార్యాలలో మనం ఎప్పుడు కూడా పాల్గొనకూడదు. భక్తులు ఎప్పుడు కూడా అలా పాల్గొనడు. చాలా చాలా నిజాయితీతో ఉండాలి మనం. అది భక్తుడి యొక్క స్వభావం అన్నమాట. రైట్. సో దాని తర్వాత ఇంకొక విషయం కృష్ణుడు చెప్పారు. అదేంటి? రహస్యములలో నేను మౌనమును. ఉమ్, సో మౌనము ఒక రకమైన రహస్యం, అవునా? ఇప్పుడు ఆ, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ముగ్గురిని మీరు నిజమేంటో అడిగారు అనుకో, ముగ్గురు సైలెంట్గా ఉన్నారు. ఆ రహస్యాన్ని దాచుతున్నారు వాళ్ళు, అవునా? మౌనంగా ఉండి. రైట్. సో అక్కడ ఒక రకంగా మౌనం అనేది రహస్యము. అయితే ఒక విషయము ప్రభుపాదుల వారు తాత్పర్యం ఏం చెప్పారంటే, ఈ మౌనం ఏదైతే ఉందో ఇది భక్తులకి చాలా ఇంపార్టెంట్. భక్తులు ఎప్పుడు కూడా మౌనంగా ఉండాలి. దాని అర్థం ఏంటి? మాట్లాడకూడదా? సో మౌనంగా ఉండడం అంటే అనవసరమైనది మాట్లాడకూడదు. చాలా సింపుల్గా. సో అనవసరమైనది అంటే ఏంటి? ఏదైతే భగవంతుడితో సంబంధం లేనిది, ఇంకా రెండవది ఏదైతే మన విద్యుక్త ధర్మాలకి సంబంధం లేనిది. ఐదర్ ఇది భగవంతుడితో సంబంధమై ఉండాలి. సరే, కొన్ని విషయాలు భగవంతుడితో డైరెక్ట్గా సంబంధం లేకపోవచ్చు, మన విద్యుక్త ధర్మాలతో సంబంధించి ఉండొచ్చు. విద్యుక్త ధర్మము అని అంటే మన ప్రొఫెషన్ కానివ్వండి, మన పిల్లల్ని స్కూల్కి పంపుతున్నారు, వాళ్ళకి విద్యనిస్తున్నారు, వాళ్ళ యోగక్షేమాలు చూసుకుంటున్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ యోగక్షేమాలు చూసుకోవడము, ఇవి. ఇది తప్ప వేరే ఏదైతే ఉంటుందో అది అనవసరమైనటువంటి మాటలు. అటువంటి మాటల ద్వారా మన వాక్ శక్తి క్షీణమవుతుంది. ఇంకా దాని ద్వారా దక్కేది ఏమీ లేదు. సో అందుకనే ఈ మౌనం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఆచార్యులు చెప్పారు, ప్రత్యేకంగా గోస్వాముల వారు ఏమని చెప్పారు? మనలో ఎవరైతే బద్ధజీవులు అందరూ ఉన్నారో వాళ్ళలో 6 వేగాలు ఉంటాయి. ఎన్ని వేగాలు? 6. ఉమ్, వాచో వేగం, మనసా వేగం, క్రోధా వేగం, జిహ్వా వేగం, ఉదర వేగం, ఉపస్థ వేగం అని అంటారు. సో ఈ 6 వేగాలలో ఒక వేగం ఏంటి? అచ్చా, ఈ 6 వేగాలు ఏంటో జస్ట్ చెప్తాను. బేసిక్గా వాచో వేగం అని అంటే మాట్లాడాలనే ఒక తీవ్రమైన వేగం. ఏదో ఒకటి నోటి నుంచి రావాలి, అవునా? ఎప్పుడిప్పుడు కొంతమంది సైలెంట్గా ఉండలేరు అనమాట. గడగడ గడగడ ఏదో ఒకటి మాట్లాడుతుంటారు, సినిమాల గురించి, దాని గురించి, దీని గురించి, వాడు అలా చేశాడు, ఇలా చేశాడు, ఏదో నోటి. సో అటువంటి వేగాన్ని కంట్రోల్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. వాక్ శక్తి మనకు భగవంతుడు ఇచ్చారు. ఇది అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడానికి కాదు. రైట్. దానికి బదులుగా అవసరమైనది మాట్లాడాలి. రైట్. సో అది వాచో వేగం. సో ఈ భక్తులలో ఒక లక్షణం కనిపిస్తుంది ఏంటంటే, ఈ 6 వేగాలు కూడా వాళ్ళు నియంత్రిస్తారు అద్భుతంగా. సో అది మనం చూడాలి, మనలో ఈ వేగాలు ఎంతవరకు మనం నియంత్రించగలిగామనేది. సో వాచో వేగం నియంత్రించడం అంటేనే మౌనము. రైట్. అలా. దాని తర్వాత మనసా వేగం. మనస్సు కూడా చాలా అనేక రకంగా మనకి ఆలోచనలు ఇస్తూ ఉంటుంది, అవునా? ఈ ఆలోచన. సో మనసు చంచలమైన స్వభావం ఉన్నందువల్ల అది చాలా వేగంగా అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. దాన్ని అలా పరిగెత్తకుండా ఉండనివ్వడము, నియంత్రించి ఉంచడం అనేది దాని వేగాన్ని మనము అదుపులో చేసుకోవడం అన్నమాట. అది మనసా వేగము. సో మనసు యొక్క వేగాన్ని కంట్రోల్ చేయడం. దీనికన్నా ముందు వాచో వేగం అంటే వాక్కు యొక్క వేగాన్ని కంట్రోల్ చేయడం. వాచో వేగం, మనసా వేగం, క్రోధ వేగం. క్రోధము కూడా వస్తుంది ఎప్పుడైతే పరిస్థితులు, వ్యక్తులు మనం అనుకున్నట్టు నడవరో, అప్పుడు క్రోధం వస్తుంది, అవునా? ఇలా ఎందుకు అన్న తర్వాత కూడా ఎందుకు ఇలా అయింది, అలా. సో ఆ క్రోధ వేగాన్ని కూడా మనం కంట్రోల్ చేయాలి. ఎప్పుడెప్పుడు క్రోధం వచ్చేస్తుంది, ఎవరిని పడితే వాళ్ళని తిట్టేసేయడము, అటువంటి భక్తుల లక్షణం అది కాదు. ఆ, సో భక్తులు ఎప్పుడు కూడా వారి యొక్క క్రోధాన్ని అదుపులో పెట్టుకుంటారు. చూడండి, క్రోధం అందరిలో ఉంది. బుద్ధి కలిగిన వాడు దాన్ని అదుపులో పెట్టుకుంటాడు, దాన్ని ఎప్పుడైతే వాడాలనో వాడతాడు, అవునా? క్రోధం లేదు అని చెప్పట్లేదు. భౌతిక శరీరం ఉంది అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు ఉంటాయి. దెర్ ఇస్ నో డౌట్. రైట్. ఇప్పుడు క్రోధాన్ని కూడా సరైన ఉపయోగం ఉంటుంది, అలా ఉపయోగించవచ్చు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, హనుమంతుడు తన క్రోధాన్ని ఉపయోగించాడు, అవునా? భగవంతుడి సేవలో. రైట్. సో ఆ విధంగా అవసరం ఉన్నప్పుడు ఉపయోగించాలి, అదర్వైజ్ దాన్ని మనము అదుపులో పెట్టుకోవాలి. కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పారు, ఏమని? యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఒక తాబేలు ఏ విధంగా
తన కాళ్ళు చేతులు చూశారు కదా, లోపల పెట్టుకుంటుంది. దాని మీద ఒక కవచం ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు మాత్రమే కాళ్ళు చేతులు బయటికి తీస్తుంది. మిగతా టైంలో అది లోపల పెట్టుకొని కేవలం కవచం మాత్రమే కనిపిస్తుంది. అదేవిధంగా భక్తులు కూడా వాళ్ళ కాళ్ళు చేతులు ఇంద్రియములు ఇవన్నీ కూడా అవసరం ఉన్నప్పుడు ఉపయోగిస్తారు. అదర్వైజ్ దాన్ని అదుపులో పెట్టుకుంటారు. సో మన వాక్శక్తి, వాచో వేగం, మనసా వేగం, క్రోధ వేగం ఇవన్నీ కూడా మనం అలాగే కంట్రోల్ చేయాలి. దాని తర్వాత జిహ్వ వేగం అంటే నాలుక యొక్క వేగము. సో నాలుక యొక్క వేగం అంటే ఏంటి? సో నాలుకతో రెండు విషయాలు జరుగుతాయి. ఏంటి? నాలుకతో మనం తింటాము. తినడం అంటే మనం రుచిని ఆస్వాదిస్తాము. ఇంకా రెండవది, నాలుకతో మనము మాట్లాడగలిగే అవకాశం ఉంటుంది. రైట్. సో తినడం కూడా, ఇంకా ఆ, మాట్లాడడం కూడా, ఈ రెండు కూడా మనము దాన్ని అదుపులో చేసుకోవాలి. రైట్. సో తినడం అంటే ఎలా అదుపులో చేసుకోవచ్చు? మనం భగవత్ ప్రసాదం తినాలి. అవునా? ఇంకా నోటితో నాలుకని ఎలా ఉపయోగించవచ్చు? భగవంతుడి నామం జపించడంలో ఉపయోగించవచ్చు. రైట్. సో ఆ విధంగా దాన్ని కంట్రోల్ చేయాలి. ఎందుకంటే తిండిని కూడా కంట్రోల్ చేయలేకపోతే, ఒకవేళ ఏది పడితే అది తింటున్నాము, టేస్టీగా ఉంది కాబట్టి, బయట ఏదైతే సాత్వికమైన ఆహారం కాదు, ఏదైతే హెల్దీగా కాదు, హెల్దీ అటువంటి కాదు, ఆరోగ్యకరమైనటువంటిది కాదు, అది తినడము. ఎందుకంటే టేస్ట్ బాగుంది కాబట్టి. ఎందుకంటే ఈ కాలంలో పరిస్థితి ఎలా మారిపోయిందంటే, మ్యాక్సిమం రోగాలు వచ్చేవి తిండి వల్ల. లైఫ్ స్టైల్లో ఒక ఎలిమెంట్ ఏంటి? తిండి. సో సరైన తిండి తినట్లేరు, సరైన సమయానికి తినట్లేరు, ఇంకా సరైన క్వాంటిటీలో తినట్లేరు. ఆ, మరియు అనేక రోగాలు వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్తారు, మీరు ఇప్పటి నుంచి సలాడ్ తినండి, ఫ్రూట్స్ తినండి, ఫైబర్ తినండి, ఇవన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది. రైట్. సో ఎందుకంటే ఇవన్నీ తపస్సుతో కూడినటువంటిది, ఇష్టం లేదు. ఏదైతే నాలుకకు రుచిగా అనిపిస్తుందో అది తినడం. సో అది కరెక్ట్ కాదు. అటువంటి దాని ద్వారా మానసికంగా శారీరకంగా రెండింటికి మనకు హాని కలుగుతుంది. ఇంకా ఎవరైతే ఆధ్యాత్మికం పాటిస్తున్నారో అటువంటి వాళ్ళు 100% ఈ విధంగా చేస్తే ఆధ్యాత్మికంలో ఎదగడం చాలా డిఫికల్ట్. నాలుకనే కంట్రోల్ చేయలేకపోతే మనం రేపెళ్ళి మనసుని ఎలా కంట్రోల్ చేస్తాం చెప్పండి? ఆ, ఇంకా నాలుకే ఏదైతే ఉందో అది స్థూలమైనటువంటిది. ఒక రకంగా దాన్ని కంట్రోల్ చేయడం ఈజీ మనసు కంటే. అవునా? అదే కంట్రోల్, మనసు సూక్ష్మము. ఆ, మనస్సునే అయితే, మనసు దాని ప్లేస్ ఎక్కడుందో అదే తెలియదు మనకు, మన లోపల. దాన్ని పట్టుకోరాదు, దాన్ని ఏం చేయరాదు. రైట్. సో ఆ విధంగా ఆ, వాచో వేగం, మనసా వేగం, క్రోధ వేగం, జిహ్వా వేగం, ఉదర వేగం. ఉదర వేగం అంటే ఏంటి? కడుపు. సో అంటారు కడుపులో పట్టినంత తినాలి. అవునా? సో అది. సో తిండి కాడ కూడా ఈ రెండు లింక్డ్ అన్నమాట. జిహ్వ అంటే టేస్ట్ గురించి తినడం అన్నమాట. ఇంకా ఉదరము ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువ ఎక్కువ కావాలి. ఆ విధంగా చేయడం ద్వారా కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉపస్థ అంటే ఉదరము దగ్గర ఉన్నటువంటిది ఏది? దాన్ని జననేంద్రియములు ఏవైతే ఉన్నాయో. ఆ, సో జననేంద్రియములను కూడా నియంత్రించడం చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా చాలా వేగమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. అవునా? సో ఈ విధంగా 6 వేగాలు ఉంటాయి. అందులో ఈ యొక్క శ్లోకంలో మనము మౌనం గురించి మాట్లాడడం, విచ్ ఇస్ వాచో వేగం అనమాట. కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పారు, మనః ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహం అని చెప్పారు 17వ అధ్యాయంలో. ఆ, మనస్సు యొక్క తపస్సు ఏంటి అని చెప్పారు. సో మౌనంగా ఉండడం అన్నమాట. సో మౌనంగా ఉండడం అంటే అనవసరమైనటువంటిది మాట్లాడకపోవడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో అది ఒకటి మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. దాని తర్వాత ఇంకొకటి చెప్పారు, జ్ఞానవంతులలో నేను జ్ఞానమును అని చెప్పారు. సో జ్ఞానవంతులలో నేను జ్ఞానమును అంటే, ఎవరి దగ్గర అయితే జ్ఞానం ఉందో, జ్ఞానవంతులు, వాళ్ళల్లో ఉండే ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది భగవంతుడిని ప్రతినిధిస్తుంది. అయితే ఇక్కడ ఏ జ్ఞానం గురించి మాట్లాడుతున్నారండి? ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే చాలామంది జ్ఞానవంతులు ఉన్నారు ఈ లోకంలో. ఆ, వాళ్ళకి ఎంతో భౌతిక జ్ఞానం కూడా ఉంది. అవునా? సో ఆ జ్ఞానం భగవంతుని ప్రతినిధించట్లేదు. అయితే సో భౌతిక జ్ఞానాన్ని ఏదైతే ఉందో దాన్ని అవిద్య అంటారు. ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విద్య అంటారు. సో ఇక్కడ జ్ఞానం ఏదైతే ఉందో అది దేన్ని సూచిస్తుంది? ఆధ్యాత్మిక జ్ఞానం. సో ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ప్రత్యేకంగా ప్రభుపదులు వారు ఏమన్నారు అక్కడ తాత్పర్యంలో, ఆత్మ మరియు శరీరానికి ఉన్నటువంటి భేదము. ఆధ్యాత్మిక జ్ఞానము స్టార్ట్ అయ్యేది ఇక్కడి నుంచే. ఇది ఫౌండేషన్ అన్నమాట. ఎవరైతే ఆత్మ శరీరం భేదం తెలుసుకోలేరో వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానం స్టార్ట్ చేసినట్టు కాదు. సో ఆత్మ ఇంకా శరీరానికి భేదం తెలుసుకోవడము, భగవంతుడి వివిధ రకమైనటువంటి శక్తుల గురించి తెలుసుకోవడం. అవునా? భగవంతుడి అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఆ విధంగా అనేక రకమైనటువంటి
ఆధ్యాత్మిక విషయాలు ఏవైతే ఉన్నాయో అది అసలైన జ్ఞానం అన్నమాట. ఎందుకంటే ఇది మానవుడిని ఉద్ధరిస్తుంది, రైట్. ఇంకా వేరే భౌతిక జ్ఞానం ఏదైతే ఉందో అవిద్య, అది కేవలం కడుపు నింపుకోవడానికి పనికొస్తుంది. అది జాగ్రఫీ కానివ్వండి, హిస్టరీ, మ్యాథమెటిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఇవన్నీ కూడా ఇది కేవలం కడుపు నింపుకోవడానికి పనికొస్తాయి మనకి. కడుపు నింపుకోవడానికి, ఇంకా శరీరానికి సౌకర్యం ఇవ్వడానికి, అవునా. శరీరానికి సౌకర్యం వస్తుంది, పెద్ద పెద్ద మషిన్లు కనిపెట్టి శరీరానికి కొంచెం హాయిగా ఉంటుంది. కానీ ఆత్మ ఏదైతే ఉందో దానికి ఎటువంటి ఆనందం దాని ద్వారా రాదన్నమాట. సో అందుకనే మనము ఆధ్యాత్మిక జ్ఞానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మనందరి సౌభాగ్యము ప్రభుపాదుల వారి గ్రంథాలు మనందరి దగ్గర ఉన్నాయి. ఇంకా దాన్ని మనం చదువుతున్నాము. ఆ, ప్రభుపాదుల వారి ఒక్కొక్క లైన్, ఒక్కొక్క వాక్యము అది వేదంతో సమానం అన్నమాట. ఎందుకంటే అన్ని వేదాల యొక్క మర్మములను అనుభవించి ప్రభుపాదుల వారు మనకి చాలా సింపుల్గా ఇచ్చారనమాట. సో అలా మనము రెగ్యులర్గా ప్రభుపాదుల వారు ఇచ్చిన గ్రంథాలు చదవాలి, రెగ్యులర్గా క్లాసులు వినాలి. దాని ద్వారా ఏమవుతుంది, మన ఆధ్యాత్మిక జ్ఞాన అభివృద్ధి అవుతుంది. అలా ఇంకా ఈ జ్ఞానం ఎందుకు ఇంపార్టెంట్, ఈ జ్ఞానం ద్వారా ఏమవుతుందంటే బుద్ధి స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడైతే బుద్ధి స్ట్రాంగ్ అవుతుందో అప్పుడే మనసు అదుపులోకి వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మనసుని కంట్రోల్ చేయాలంటే బుద్ధిని స్ట్రాంగ్ చేయాలి, రైట్. ఒకటే అఫ్ కోర్స్ మనసుని శుద్ధపరచాలి, నో డౌట్. సో అది సైడ్ బై సైడ్ ప్రాసెస్. మనసు క్లీనింగ్ స్టార్ట్ అయిపోయింది, కానీ అట్ ద సేమ్ టైం అది పూర్తిగా క్లీన్ అవ్వలేదు ఇంకా. అప్పటిదాకా దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. సో అప్పుడు మనకేం కావాలి, స్ట్రాంగ్ బుద్ధి కావాలి. స్ట్రాంగ్ బుద్ధి అంటే ఆధ్యాత్మిక జ్ఞానం మనకి కావాలి. అలా సో ఎప్పుడైతే మనసులో కోరిక వచ్చింది అనుకోండి, ఇది చేద్దాము, అప్పుడు మన బుద్ధి చెప్పాలి మధ్యలో వచ్చి, ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు. కానీ బుద్ధి వీక్గా ఉన్నప్పుడు బుద్ధే చెప్తుంది చేసే, పర్వాలేదు, రేపు ఎవరు చూశారు, పై వచ్చే జన్మలు ఏమవుతుందో తెలియదు, ఇప్పుడే ఎంజాయ్ చేద్దాం, తప్పేముంది ఇందులో. సో ఆ విధంగానే అన్ని పాపాలు చేస్తారు చాలామంది. సో అది కరెక్ట్ కాదు. బుద్ధి స్ట్రాంగ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు కూడా మనం ఆలోచిస్తాం, ఇది కరెక్టా కాదా, ఇది చేయవలసిందా చేయకూడదా అనేది, రైట్. సో అందుకనే మనము ఈ జ్ఞానాన్ని పెంచుకోవాలి. సో ఇది ఈ శ్లోకంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. వీల్ ఆల్సో క్విక్లీ టేక్ అనదర్ శ్లోకం 10.39. మైథిలి మాత, యూ కెన్ రీడ్ క్విక్లీ. ఎస్. 10.39. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్స్వాన్ మయా భూతం చరాచరం. అనువాదము: ఇంకను ఓ అర్జున, నేను సకల జీవుల ఉత్పత్తి కారక బీజమును. కదిలేది లేదా కదలనిది అయిన ఏ జీవి అయినా నేను లేకుండా స్థితిని కలిగి ఉండదు. హరే కృష్ణ. దండత్వం ప్రభు. హరే కృష్ణ. సో ఈ విధంగా ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్తున్నారు. నేను సకల జీవుల ఉత్పత్తి కారక బీజమును, రైట్. సో మీకు అందరు తెలుసు, మనందరం కూడా భగవంతుడి యొక్క అంశములము, రైట్. సో కృష్ణుడు వేరే చోట కూడా చెప్పారు భగవద్గీతలో, ఏంటది, సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియ తాసాం బ్రహ్మ మహద్యోనిర్ అహం బీజ ప్రదప్పిత అని చెప్పారు. సో నేను ఆ బీజాన్ని ప్రసాదించేటటువంటి పిత, పిత అంటే తండ్రిని అని చెప్పారు. సో అన్నింటికీ మూలము భగవంతుడే, సర్వకారణ కారణం, రైట్. సో ఆ విధంగా మనం చూస్తాం. ఎందుకంటే మనం భగవంతుడి అంశములం. అంశంలో రెండు రకాలు నేను చెప్పాను ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, స్వాంశ, విభిన్నాంశ. సో స్వాంశ అంటే భగవంతుడి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో అది భగవంతుడి సొంత విస్తరణ, స్వ అంశ. స్వ అంటే సొంత, రైట్. విభిన్న అంటే సెపరేటెడ్. సో మనం కూడా భగవంతుడి విస్తరణలము, కానీ సెపరేటెడ్ విస్తరణలు. సెపరేటెడ్ అంటే విభిన్న. విభిన్న అని ఎందుకు చెప్పారంటే ఇక్కడ మనందరికీ ఒక సొంత వ్యక్తిత్వం ఉంది, అవునా. మనం భగవంతుడి అంశములము కాబట్టి ఇక మనకు వ్యక్తిత్వం లేదు. భగవంతుడు, మనం అందరం రోబోట్లము, భగవంతుడు బటన్ నొక్కగానే అందరు పనిచేస్తున్నారా, లేదు. అందుకనే విభిన్న అంశ అంటే భగవంతుడు, మనం విస్తరించాము భగవంతుడి నుండే, రైట్. కానీ దాన్ని ఒక్కొక్కరికి భగవంతుడు ఏమి ఇచ్చారు, వ్యక్తిత్వం ఇచ్చారు, స్వేచ్ఛనిచ్చారు. దాని ద్వారా మనందరికీ ఒక ఇండివిజువల్ లైఫ్ ఉంది,
అది బద్ధావస్థ కానివ్వండి, ముక్తావస్థ కానివ్వండి. ఇప్పుడు నిరాకారవాదులు ఏమనుకుంటారంటే ఈ ఇండివిజువాలిటీ, ఈ వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది కేవలం బద్ధావస్థలో మనం అనుభవిస్తున్నాం. ఎప్పుడైతే ముక్తి దక్కుతుందో అప్పుడు మనము వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటాం, బ్రహ్మజ్యోతిలో లీనమైపోతాం. అవునా? అది కరెక్ట్ అండర్స్టాండింగ్ కాదు. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడే చెప్పారు. అంటే దీనికి ప్రమాణం ఏంటి? కరెక్ట్ అండర్స్టాండింగ్ కాదు అని చెప్పాను నేను, రైట్? ప్రమాణం ఏంటి? కృష్ణుడు ఏమన్నారు? ఆ, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, సనాతన అని చెప్పారు. సారీ. సో దాని అర్థం ఏంటంటే మనమందరం భగవంతుడి అంశములము, సనాతనము, సనాతనంగా అంశములం. అంటే దాని అర్థం ఏంటి? మనం ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నా, భౌతిక జగత్తులో ఉన్నా, ఎక్కడున్నా కానీ ఎల్లప్పుడూ మనం భగవంతుడి అంశములమే. లేకపోతే అక్కడ చెప్పేవారు కేవలము ముక్త అవస్థలో మనము అంశములము, లేకపోతే ఇలా కాదు బద్ధ అవస్థలో కాదు, అలా డిఫరెన్షియేషన్ ఎక్కడ కూడా చెప్పలేదు. సనాతనంగా మనం అంశములము. సనాతనము అని అంటే అది ఎల్లప్పుడూ మనం ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న, భౌతిక జగత్తులో ఉన్న. సో అందుకనే ఒక వ్యక్తి ఈ భౌతిక ప్రకృతి నుండి విముక్తి పొందినప్పుడు కూడా తను వ్యక్తియే, తను ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళినప్పుడు కూడా తను వ్యక్తియే, తనకి ఆ వ్యక్తిత్వం ఉంటుంది. ఇంకా తను భగవంతుడి సేవలో నియుక్తం అవుతాడు ఆధ్యాత్మిక జగత్తులో, రైట్? సో ఆ విధంగా ఆ, మనం అందరము భగవంతుడి అంశములం, అది క్లియర్ అయింది. ఇంకా ఆయన ద్వారా వచ్చాము, భగవంతుడి ద్వారా వచ్చాము కాబట్టి ఆయనే ఇవన్నింటికి మూలము, రైట్? ఇంకా ఇంకా ఇంకొక విషయం ఈ శ్లోకంలో గమనించాలి. అదేంటంటే మూవింగ్ నాన్ మూవింగ్, చర అచరం అని చెప్పారు, రైట్? సో చర అచరం అంటే ఏంటి? చర అంటే చర అంటే ఏదైతే కదులుతుందో, అచర అంటే కదలనటువంటిది, రైట్? సో కదులుతుంది అని అంటే ప్రాణంతో ఉన్నటువంటిది, అవునా? ఇంకా కదలనటువంటిది అంటే జనరల్గా జడ పదార్థాలు ఏవైతే ఉంటాయో అటువంటివి, రైట్? సో చర అచర ఏదైతే ఉన్నాయో ఆ కాంబినేషన్లో అవన్నింటికి నేనే స్తోత్రం అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా భగవంతుడి శక్తియే, అవునా? ఇప్పుడు ఈ లోకం ఆత్మలము, ఆత్మలము భగవంతుడి అంశములు. ఇక్కడ భౌతిక ప్రకృతి కూడా ఉంది, రాళ్ళు ఉన్నాయి, రెప్పలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, అది కూడా భగవంతుడి నుంచి వచ్చింది. ఎందుకంటే అది భగవంతుడి బహిరంగ శక్తి కాబట్టి, అవునా? సో ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అది మూవింగ్ కానివ్వండి, నాన్ మూవింగ్ కానివ్వండి, చర అచర, ఈ రెండు కూడా భగవంతుడి శక్తిలోనే వస్తాయి. భగవంతుడి అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి, ఇందులోనే వస్తాయి. వేరే ఒక ఫోర్త్ ఆప్షన్ లేదన్నమాట. సో అందుకనే భగవంతుడు అన్నింటికీ మూలము, ఆ విషయం ఇక్కడ చెప్పబడింది అనమాట. ఓకే. సో ఇప్పటితో ఈ శ్లోకముతో విభూతుల యొక్క వివరణ సమాప్తమవుతుంది. ఇది విభూతులలో లాస్ట్ శ్లోకం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం విరామం తీసుకుందాం. ఇంకా ఐ థింక్ ఇంకొక క్లాస్లో మిగతా శ్లోకాలు చెప్పి ఇంకొక క్లాస్లో చాప్టర్ 10 మొత్తం సమ్మరైజ్ చేద్దాం సెక్షన్స్తో సహా. ఒక 30 మినిట్స్లో ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి అనేది ఒక వైడ్ అండర్స్టాండింగ్ మనకు వస్తుంది, రైట్? ఇంకా దాని తర్వాత మనం టెస్ట్ పెట్టుకుందాం. సో మోస్ట్లీ మనం పై వచ్చే వారం చేద్దాం అది. ఓకే. సో అందరికి ధన్యవాదాలు. హరే కృష్ణ. ఏదైనా ఒక ప్రశ్న ఉంటే తీసుకోవచ్చు. ఐ హ్యావ్ సమ్ టైం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. ప్రభుజీ, నాకు ఈ యొక్క వర్డ్స్ నేను కొత్తగా విన్నాను. నిన్న ప్రణానంద ప్రభుజీ భగవద్గీతలో కూడా చెప్పారు, చతుశ్లోకిలో. Hmm. ఆ రీసెంట్ గా నేను భగవద్గీత మార్నింగ్ క్లాసెస్ లో కూడా వింటున్నాను రిపీటెడ్ గా, సంబంధ అభిధేయ ప్రయోజన అనే వర్డ్స్. సో వీటి గురించి కొంత అండర్స్టాండింగ్ వచ్చింది, బట్ డీటెయిల్ గా మీ నుంచి వినాలి, తెలుసుకోవాలి ఇంకా. ఓకే. సో దట్ ఈస్ లిటిల్ అడ్వాన్స్ కాన్సెప్ట్ జనరల్గా. బట్ మీరు కూడా యూఆర్ ఆల్ 3 years ప్లస్. సో ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ విల్ బి నైస్. సో ఎస్, మేబీ 10th చాప్టర్ అయిపోయిన తర్వాత మనకు ఒక క్లాస్ మనం దాని గురించి డెడికేట్ చేద్దాం. ఓకే. అది మనకి ఆచార్యులు ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశము, సంబంధ జ్ఞానం, అభిధేయ, ఇంకా ప్రయోజన. ఇంకొక దాంట్లో మనం ఏం చేస్తే ఎలా మనకు దానికి ఏమంటారు సార్థకం అవుతుంది అనేది. ఎస్, చేద్దాం. గుడ్. ఇంకో ఒక్క
చిన్న క్వశ్చన్ ఉంది. చెప్పండి. ఇప్పుడు ఎవరైతే పొందుతారో మరి వాళ్ళకి వ్యక్తిత్వం ఉంటుందా ఉంటుందా ప్రభుజీ? మీరు మళ్ళీ చెప్పండి, చెప్తారని కొంచెం దగ్గర పెట్టండి మైక్. కెన్ యూ ప్లీజ్ కీప్ ఇట్ క్లోజర్? హరే కృష్ణ ప్రభుజీ, వినపడుతుందా ఇప్పుడు? నౌ ఇట్ ఇస్ క్లియర్. చెప్పండి. సాయుజ్య ముక్తి ఎవరైతే పొందుతారో వాళ్ళకి వ్యక్తిత్వం ఉంటుందా ఉండదా? చూడండి, ఆమ్, సాయుజ్య ముక్తిలో మర్జ్ అవ్వడం అనేది చెప్తారు, అవునా? కరెక్ట్, యుజ్య, రైట్. బట్ జీవాత్మ స్వభావం ఏంటంటే తనకి ఎప్పుడు కూడా వ్యక్తిత్వం ఉంటుంది, అది ఎప్పుడు పోగొట్టుకోదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. సో ఏ ముక్తి అయినా కానివ్వండి, ఒకవేళ ఒక జీవాత్మ సాయుజ్య ముక్తి వల్ల ఆమ్, తాత్కాలికంగా తన అస్తిత్వాన్ని పోగొట్టుకునే ఒక ఫీలింగ్ తనకి రావచ్చు, దట్ ఈస్ పాసిబుల్, రైట్. కానీ తన అస్తిత్వం ఎప్పుడు కూడా పోదు, అది ఎప్పుడు ఉంటుంది. ఇట్ కిడ్ బి తాత్కాలికమైనటువంటి అనుభూతి. సో సాయుజ్య ముక్తి ఎలా వర్కౌట్ అవుతుందో ఒక్కసారి ఇంకా మనం డీటెయిల్లో చెక్ చేయాలి. ఎందుకంటే సాయుజ్య ముక్తిలో ఆ, భగవంతుడి యొక్క శరీరంలో ప్రవేశించడం అనేది ఉంది. ఇజ్ ఇట్ కరెక్ట్ మాతాజీ? యూ హ్యావ్ సీన్ దట్ సాయుజ్య ముక్తి ఎగ్జాక్ట్లీ దాని వివరణ? ఎస్ ప్రభుజీ, కరెక్ట్. ఇదే చెప్పారు, అందుకే నేను అడిగాను. అంటే వ్యక్తిత్వం ఉంటుందా పోతుందా అనేది నాకు క్లారిటీ లేదు. ఇప్పుడు ఖచ్చితంగా చెప్తారు. ఖచ్చితంగా వ్యక్తిత్వం ఉంటుంది. దెర్ ఇస్ నో డినయల్, ఓకేనా? సో ఎందుకంటే ఇది శాస్త్రాల్లో సపోర్ట్ చేయలేదు ఎక్కడ కూడా. ఇంకా ప్రభుపాదుల వారు కూడా దీన్ని చాలా ఖండించారు. ఎక్కడైతే ఆ, ఎవరైతే చెప్పారో బ్రహ్మజ్యోతిలో లీనం అవుతాము అవన్నీ కూడా, అది ఎక్కడ కూడా ప్రభుపాదుల వారు ఇంకా కృష్ణుడు కూడా భాగవతంలో కూడా సపోర్ట్ చేయలేదన్నమాట. మనం ఆత్మలము, సనాతనంగా ఆత్మలంలో ఉంటాము. ఆత్మ ఉన్నది కాబట్టి వ్యక్తిత్వం ఖచ్చితంగా ఉంటుంది, అది ఎప్పుడు కూడా పోదు. నేను అనే ఒక ఫీలింగ్ మనందరికి ఉంది కదా, ఆ ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, చంద్రకళ మాతాజీ ఒక లాస్ట్ ప్రశ్న తీసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అది బద్ధజీవులకి ఉండే 6 వేగాలలో చివరి వేగము నాకు ఇక్కడ డిస్టర్బెన్స్ వచ్చి నేను వినలేకపోయాను. ఎస్, ఎవరికైనా గుర్తుందా? చూద్దాం. ప్రభుజీ, ఉపస్థ వేగం. Hmm. దాని మీనింగ్ ఏంటి? అంటే జననేంద్రియాలకు సంబంధించి మనం ఎక్కువ ఆసక్తిగా ఉండడం, దాని గురించి ప్రభుజీ. ఆ వేగాన్ని కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పారు. ఎస్. సో జననేంద్రియములు ఏవైతే ఉన్నాయో, పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, దానిది కూడా ఒక వేగం ఉంటుంది, అవునా? సో ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదిగారో వాళ్ళు అటువంటి ఆ వేగాన్ని నియంత్రించగలుగుతారనమాట. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ వేగాన్ని నియంత్రించినందువల్లనే గొప్ప గొప్ప తపస్సు చేసే ఋషిమునులు కూడా ఫెయిల్ అయిపోయారు, అవునా? లైక్ ఫర్ విశ్వామిత్ర ముని కేసులో మేనక వచ్చినప్పుడు ఆ వేగం ఎక్కడి నుంచి వచ్చింది? అది జననేంద్రియముల వేగం, రైట్. ఒక సంభోగం చేయాలనే ఒక వేగం ఏదైతే ఉందో అది జననేంద్రియముల నుండి ఉద్భవిస్తుంది. ఇంకా ఆ విధంగా తను తపోబలం అంతా పోగొట్టుకుని, సౌభరి ముని కేసులో కూడా అలాగే జరిగింది, రైట్. సో ఇలా అనేక ఉదాహరణలు ఉన్నాయన్నమాట. సో భక్తులకు కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైతే వర్జితమో అది ఎప్పుడు చేయకూడదు, ఏదైతే శాస్త్రాల్లో ఆమోదమో అది చేయొచ్చు, దర్ ఇస్ నో ప్రాబ్లం. అందుకని దానికి వివాహ సంస్కారం ఇవన్నీ కూడా ఉన్నాయి, రైట్. అలా, థ్యాంక్ యూ.